నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట టిట్కో కాలనీలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఎమ్మెల్సీ దీవెనలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే. ప్రజల నుంచి సమస్యలు అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కృతిక. ప్రశాంతంగా పకడ్బందీగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. సమయానికి చేరుకున్న విద్యార్థులు. మద్దీనగర్ లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం. 30 లక్షల రూపాయలతో నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. టిట్కో గృహాల్లో నివసించే పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా స్థానికంగా నివసించే కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేలా 52 ఎకరాల నిర్మితమైన టిట్కో ప్రాంగణంలోని అధునాతన దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణ సమీపంలోని టిట్కో ఇళ్ల వద్ద 3.60 కోట్లతో నిర్మించ తలపెట్టిన దుకాణ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం టిట్కో గృహాలను పరిశీలించి నివాసం ఉంటున్న వారితో మాట్లాడిన పత్తిపాటి వారు తెలియజేసిన సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5520 కుటుంబాలకు ఉపయోగపడేలా 3.60 కోట్లతో 30 షాపులు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఈ షాపులను స్థానికంగా నివసించే వారికి అందించే ఆలోచన చేస్తున్నట్లు పత్తిపాటి చెప్పారు. టిట్కో గృహాల్లో ఉండేవారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ ను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పత్తిపాటి చెప్పారు. ఈరోజు ఈ యొక్క టిట్కో హౌసెస్ 52 ఎకరాల్లో 5520 ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ నివసించేటువంటి వారికి లైవ్లీహుడ్ ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం 3,20,00,000 రూపాయలతోటి 4 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ దాదాపు 8, 16, 14, 30 రూములు వారి కాళ్లపై వారు నిలబడి వారు వ్యాపారం చేసుకొని వారి కుటుంబాన్ని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉపాధి కల్పించేటువంటి దానికి ఈ యొక్క కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. 3,20,00,000 రూపాయలతోటి 30 రూములు 3,60,00,000 రూపాయలు 30 రూములు ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ టిట్కో హౌసెస్ ఉన్నా ఇటువంటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఇళ్ళు తీసుకున్నారో చేరేటువంటి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. చేరిన తర్వాత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే సౌకర్యవంతంగా చేయాలనో స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇతర అన్ని ఫెసిలిటీస్ ఇప్పటికే పెన్షన్లు, రేషన్ ఇక్కడ ఇస్తున్నాం. మిగిలిపోయినటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ అన్ని త్వరలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి చేరవలసినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేయటం కాదు, చేరవలసిన అవసరం ఉంది. చేరకపోతే అవి చెక్కేమో చెదలబట్టేటువంటి అవకాశం, ఐరన్కు సంబంధించినటువంటి స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా చేరకపోతే అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేరవలసిన వాళ్ళు చేరమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ 3,60,00,000 రూపాయలతో చేసేటువంటి ఈ కాంప్లెక్స్ 6 నెలల్లోనే పూర్తి చేసి ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.
ముస్లిం మైనార్టీల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని, రాష్ట్రానికి ఆర్థిక సమస్యలున్నా వారికి ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో 30 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. స్థానిక మద్దీనగర్ లో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి తాను చేసిన మంచే తప్ప గత పాలకులు ఏమీ చేయలేదన్నారు. మైనార్టీలు వాస్తవాలు ఆలోచించి తమ కోసం పనిచేసే మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలని పత్తిపాటి సూచించారు. మైనార్టీల సద్వినియోగం కోసమే 30 లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, భవిష్యత్తులో ఈ భవనాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమం జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు సయ్యద్ వహాబ్, బేరింగ్ మౌలాలి, ముల్లా కరీముల్లా, తుపాకుల అప్పారావు, బ్రహ్మం, బాజీ, వారి, వేటపాలెం సుభాని, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డి అబ్దుల్ రహీం, అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసుకునే విధంగా కార్యక్రమం చేపట్టారు. పరిశుద్ధంగా ఉన్నారు. మరి మీరందరూ కూడా వారికి अल्लाह आज होगा जब होगा ऐ अल्लाह आज इसकी संगे बुनियाद हो गई। अल्लाह इसके हर रुकावट को दूर फरमा। ऐ अल्लाह आसानी के साथ जल्द जल्द अल्लाह काम पूरा होने की तौफीक अता फरमा। ऐ अल्लाह व दीगर ऐ अल्लाह बहुत सारे अल्लाह मुसलमान लीडरों ने अल्लाह इसके लिए कोशिशें की हैं। ऐ अल्लाह దీన్ని ఇంకా మీకు కావాల్సిన అన్ని వస్తువులతో పాటు దీన్ని ముస్లిం మైనారిటీలు పూర్తిగా సద్వినియోగం చేసుకునేటువంటి దానికి, అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి, మధ్యనగర్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని 30 లక్షలు దీనికి ఇవ్వటం జరిగింది. తరుగుంటే ఇంకా కొరవ కూడా ఇచ్చి దీనికి పూర్తి సౌకర్యాల్ని మీ అందరికీ అన్ని ఫంక్షన్లు వాడుకునేటువంటి విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున ముస్లిం మైనారిటీలు అభివృద్ధి చెందాలి, ముస్లిం మైనారిటీలకి ఖర్చు తక్కువలో కమ్యూనిటీ హాల్ అందుబాటులో ఉండాలి, మీ ప్రాంతంలో మీ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ మీకు సౌకర్యవంతంగా ఉండాలని దీన్ని 30 లక్షల రూపాయలు గవర్నమెంట్ లో నిధులు తక్కువ ఉన్నా ప్రాధాన్యతనిచ్చి ముస్లిం మైనారిటీల కోసం ఈ కార్యక్రమానికి నిధులు కేటాయించడం జరిగింది. ఇక్కడకు ఇచ్చేసినటువంటి క్లస్టర్ యూనిట్ బూత్ వార్డు ప్రెసిడెంట్, వార్డు కమిటీ అందరికీ, నాయకులందరికీ, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. చిలకలూరుపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, మార్కెటింగ్ యార్డ్ మాజీ డైరెక్టర్ దర్శి వెంకట సుబ్బారావు పట్టణంలోని చిన్న రథం సెంటర్ నందు నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహ ప్రవేశ వేడుక జరుగుతుండగా ఆ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట కోనల వెంకట సత్యనారాయణ, మాజెట్టి నరేంద్రబాబు, కొలిశెట్టి రామగౌరవయ్య, కేవీఎస్ కృష్ణుడు, జల్లుడి గణేష్, పోలిశెట్టి నాగమల్లేశ్వరరావు, కొలిశెట్టి శరత్ కుమార్, కొలిశెట్టి జీవన సత్యనారాయణ తదితరులున్నారు. కొంచెం లైట్ కొంచెం అవతలేదు. చిలకలూరుపేటలో ప్రశాంతంగా పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పరిధిలో 9 సెంటర్లలో 2735 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యాశాఖ అధికారులు నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ప్రతినిధులు తనిఖీలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 100 మీటర్ల దూరం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.
గుంటూరు పట్టణంలోని శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటియాల హనుమంతరావు ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుని వారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపం నందు కోట్రు పూర్ణచంద్రరావు బావమరిది ఎరవాసు గిరిబాబు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు సాయి రూప లావణ్య సిద్ధార్థ చౌదరిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం పసుమూరు గ్రామ వాస్తవులు కుప్పాల తిరుపతయ్య తండ్రి సుబ్బారావు ఈ నెల 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. వారి పెద్ద కర్మ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట కౌన్సిలర్ జాలద్ సుబ్బారావు, గడిపూడి దశరథ రామయ్య, ఏసురత్నం, శంకర్, సాంబయ్య తదితరులున్నారు. వాడు నూతన పట్టాడు పల్నాడు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల విధానాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షను అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం జరుగుతున్న పట్టణానికి చెందిన గ్రంథి శ్రీనివాసరావు కుమారుని రిసెప్షన్ వేడుక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట రాఘవేంద్ర స్వామి భవానీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మద్దీనగర్ ముస్లిం బరియల గ్రౌండ్ లో మృతదేహాన్ని నల్లపాడు పోలీసులు ఫోరెన్సిక్స్ బృందం వెలికి తీసింది. గత 8 నెలల క్రితం స్నేహితుల దాడిలో మద్దీనగర్ చెందిన షేక్ కాలేష్ షా మృతి చెందాడు. గుంటూరులోని నల్లపాడు పరిధిలో ఘటన జరిగింది. కాలేష్ షా మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన మృతుని తండ్రి బాజీ హైకోర్టును ఆశ్రయించడంతో కాలేష్ షా మృతిపై దర్యాప్తు చేయాలని నల్లపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో నల్లపాడు పోలీసులు చిలకలూరుపేటలోని మద్దీనగర్ కబారస్థానికి వచ్చి మృతదేహాన్ని బయటికి తీశారు. చిలకలూరుపేట రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం ఎముకలను ఫోరెన్సిక్స్ బృందం సేకరించింది. చిలకలూరుపేట మున్సిపాలిటీని గ్రేడ్ 1 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మరియు గత 3 ఏళ్ల ఆదాయ వ్యయ వివరాలను పరిశీలించిన ప్రభుత్వం నిర్ణీత ప్రమాణాల మేరకు ఈ హోదాను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జీవోను విడుదల చేశారు. చిలకలూరుపేట మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లే కేవలం 4 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని, పట్టణ అభివృద్ధిపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంటూ మాజీ మంత్రి శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ హోదా పెరగడం వల్ల పట్టణానికి చేకూరే ప్రయోజనాలను కమిషనర్ తెలిపారు. స్పెషల్ గ్రేడ్ హోదాతో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు మంజూరవుతాయి. మున్సిపాలిటీలో సిబ్బంది సంఖ్య పెరగనుంది. తద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత వేగంగా పారదర్శకంగా అందుతాయని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పథంలో పట్టణం ఈ మార్పుతో చిలకలూరుపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పారిశుద్ధ్యం, డ్రైనేజీ మరియు తాగునీటి సరఫరా వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. ఈ పరిష్కార వేదికలో ప్రజలు వారి వారి సమస్యలను కలెక్టర్ కృతికా శుక్లాకి అర్జీల రూపంలో వారికి అందించి వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పట్టణంలోని రజక కళ్యాణ మండపంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గార్గ్ బాబా జయంతి కార్యక్రమం జరిగింది. బీజేపీ ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు పల్లపు శివయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. సంత్ గార్గ్ బాబా సమాజానికి చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గట్టా హేమ, మల్లెల శివ, నాగేశ్వరరావు తదితరులున్నారు. తొలగించాలని చెప్పేసి 1876లో పుట్టి ఒక 29 ఏళ్ళకే బలమైన నాయకుడిగా ఎక్కడా కూడా ఆడంబరాలకు పోకుండా గట్టిగా పేదరికం నుంచి మార్పు కోసం శ్రీకారం చుట్టిన వ్యక్తి, ఒక బలమైన నేత, రజక సామాజిక వర్గంలో పుట్టి అప్పట్లో చాలా తారతమ్యాలు ఉండి బట్టలు తక్కువనే అంటే చులకనా భావం, రజకన్న, మంగళన్న అనేక రకాలుగా భేదాభిప్రాయాలు ఉండి గత 100 సంవత్సరాల క్రితం చూసుకుంటున్నాం. 100 సుమారు మనకి 145 సంవత్సరాల క్రితం సంగతి మాట్లాడుకున్నాం. ఆ రోజున పరిస్థితులన్నింటినీ కూడా ఆయన ఎదురొడ్డి పోరాడి తన జీవితం మొత్తాన్ని గృహత్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు సంత్ గార్గ్ బాబాజీ. ఒక చిన్న ఫ్యామిలీలో ఒక అట్టడుగు వర్గాల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కనుగోలు చేసి 62 ఏళ్ళు పరిపాలించి అట్టడుగు వర్గాల వాళ్ళు, వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళు పనిచేసినటువంటి వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేయకుండా, చైతన్యం తీసుకురాకుండా వాళ్ళ చరిత్రలో పక్కన మరుగులు పడేసిన చరిత్ర కాంగ్రెస్ వారు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతున్న శనగపల్లి వెంకట మురళీకృష్ణ కుమారుని రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట లీలా గిరీష్ కృష్ణ కుమార్ వసుదలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.